నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష మీడియాతో హన్మకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదిలాబాద్ జిల్లాలో గ్రూప్ 1 పరీక్ష రాసిన రిమాండ్ ఖైదీ జాదవ్ రమేష్ ను మళ్లీ జైలుకు తరలించిన పోలీసులు బుద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఘన సన్మానం అమెరికాలో ఉన్న షటిల్ కే ప్రాధాన్యత ఇస్తానన్న ప్రభాకర్ రెడ్డి రాప్తాడు ఎమ్మెల్యే దౌర్జన్యాలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తారా ప్రశ్నించిన టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి పరశురామ్ ఇక డీటెయిల్స్ చూస్తే హన్మకొండ జిల్లాలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. ఈ పరీక్ష సజావుగా సాగేందుకు అభ్యర్థులు కూడా చక్కగా సహకరించారని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ప్రశాంత వాతావరణంలో పరీక్ష జరిగేలా చూసిన అధికారులు సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాలలో మొత్తం 21,025 మంది అభ్యర్థులకు గాను 16,605 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 4,420 మంది ఆబ్సెంట్ అయినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. Last 24 హైర్ చేస్తున్నారు. అదే మీరు పిల్లలు ఈ ఒక్కదాని గురించి మిమ్మల్ని హైర్ చేస్తున్నారు. ఎవరి ద్వారా? మీరేం చేస్తుంటారు? మీరు బీటెక్ స్టూడెంట్స్. సో వాళ్ళు మీకు ట్యాబ్ ఇచ్చారు. ఎప్పుడు ఎంగేజ్ చేసుకున్నారు? కానీ ఎప్పుడు మీకు ఎప్పుడు యాప్ ఎలా వాడాలి ఏంటనేది అప్పుడు ఎక్కడ చేస్తున్నారు బీటెక్? ఆదిలాబాద్ జిల్లా గ్రూప్ 1 పరీక్షకు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న జాదవ్ రమేష్ హాజరయ్యాడు. అధికారుల అనుమతితో పరీక్ష రాయడానికి అనుమతి పొంది పట్టణంలోని విద్యార్థి కళాశాలలో పరీక్షకు హాజరయ్యాడు. నార్నూర్ ప్రాంతానికి చెందిన అతడు రిమాండ్ ఖైదీగా ఉంటున్నాడు. అధికారులు పూర్తి బందోబస్తుతో అతడిని పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చి పరీక్ష రాసిన తర్వాత మళ్లీ జైలుకు తరలించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రిమాండ్
జైల్లో చదువుకున్నాను కొన్ని రోజులు. ఇంతకుముందు కోచింగ్ కూడా తీసుకున్నాను. అందుకే నేను ఇంతకుముందు చెన్నై లాజింగ్లో కోచింగ్ నడుస్తున్నాను. అమెరికా పర్యటన ముగించుకొని హన్మకొండకు వచ్చిన సందర్భంగా అధ్యక్షుడు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని టీబీఏ జేఎన్ఎస్ షటిల్ క్రీడాకారులు ఆత్మీయులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా టీబీఏ ఉపాధ్యక్షుడు పోరిక విజయ్ కుమార్, సెక్రటరీ కామ్రిది పవన్ బాబు, ఆర్గనైజర్ రాజు మాట్లాడారు. ఈ సందర్భంగా బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ అమెరికాలో ఉన్న ఇక్కడి షటిల్ క్రీడాకారులు నిత్యం గుర్తు వస్తారని అన్నారు. తమ అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని, తనకు షటిల్ అంటే మొదటి ప్రాధాన్యత ఇస్తానని, అమెరికాలో కూడా షటిల్ ఆడేవాడిని అని తెలిపారు. వెంటనే నిన్న మా అక్కడ రియాన్స్ కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్స్ కూడా మా డ్రీమ్ ప్రాజెక్టులు 2 కూడా కంప్లీట్ అయితే ఆ రెండింటిని కూడా అన్ని అమ్ముడు పోయాయి. వాళ్ళందరికీ కూడా కేటాయించి లాటరీ తీసి మన పార్కింగ్ కూడా ఇచ్చేసి నిన్న కంప్లీట్ చేశాం. సంతోషం. ఈ రోజు ఇక్కడికి రావడం కూడా నాకు సంతోషం. మీ అందరూ కూడా నన్ను ఇంత ఆత్మీయంగా సన్మానించారు. మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుసు. మనందరం కూడా ఎప్పుడూ ఎల్లకాలం ఇదే విధంగా సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని చెప్పి మనం చేస్తూ తర్వాత విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం మరొక సందర్భంగా తెలియజేస్తూ. థ్యాంక్ యూ. ఇక్కడ రేయాన్స్ ఇన్ఫ్రా అని కట్టారు. నిన్న మార్నింగ్ అక్కడ జరిగింది. సో దిగ్విజయంగా పూర్తి చేసి వచ్చారు కాబట్టి వారికి డెఫినెట్గా వన్స్ అగైన్ వెల్కమ్ యూ సార్. మీ టూర్ సక్సెస్ అయిందని అనుకుంటున్నాము. మీకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఒక నిమిషం చాలా చిన్న ఫెలిసిటేషన్ చేసి మన కార్యక్రమంలో మనం వెళ్ళిపోతాం. రండి ఏరా ప్రేమ్ రా, హరిదారా, హరి రండి పోదు సార్ ప్రేమ్ రా. అందరు రండి, రండి. మోహన్ రావు గారు. బి ఆలేరు గ్రామంలో వాల్మీకులు చేపల గురించి ఒకరికి ఒకరు గొడవపడి 13వ తేదీన ఇరు వర్గాలు కొట్టుకున్నారు. కానీ అదే రోజు గొడవ జరిగిన సమయంలో తాను అనంతపురంలో ఉన్నప్పటికీ రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి తనపై అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టించాడని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి పరశురాం ఆరోపించారు. గొడవ జరిగిన సమయంలో అక్కడ సీసీ వీడియో ఫుటేజ్లు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. బి ఆలేరు గ్రామంలో దళితులకు చెందిన ఇంటి పట్టాలపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. బి ఆలేరు గ్రామానికి చెందిన మహిళలపై దాడులు చేయడంపై ప్రశ్నిస్తే కేసులా అని అన్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదో ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఏర్పడిందని బండి పరశురాం ప్రశ్నించారు. ఆసుపత్రిలో దాడి చేశానని చెప్పి కూడా మరి 2వ పట్టణపు అనంతపురం నగరంలో 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో కూడా మరో కేసు కూడా మరి అక్రమంగా కూడా బనాయించడం జరుగుతుంది. అయ్యా ప్రకాష్ రెడ్డి, నీకు అధికారం ఉందని చెప్పి ఎలా పడితే అలా అక్రమ కేసులు పెడితే ఇక్కడ భయపడే వ్యక్తులు ఎవరూ లేరు. నువ్వు పెట్టే అక్రమ కేసులకు నా తలలో వెంటకుడుక భయపడదని చెప్పి నీ సందర్భంగా నీకు హెచ్చరిస్తానా. నీకు మరి దాదాపుగా 25,000 ఓట్ల మెజారిటీతో రాప్తా నియోజకవర్గంలో ప్రజలు నీకు గెలిపిస్తే నువ్వు అక్రమ కేసులు పెట్టడానికి తప్ప ఏమాత్రం కూడా ప్రజా పరిపాలన కూడా పక్కన పెట్టి మాలాంటి నాయకుల పైన కేసులు పెట్టే పనిలో ఉన్నావు. నీకు ఒకటే చెప్తున్నా, ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి, ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నీ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే నా పైన కేసులు పెడతావా? బిఆర్ఏ గ్రామంలో దళితులకు అన్యాయం చేస్తే వాళ్ళకి బాసటగా నిలిచానన్న ఉద్దేశంతో నా పైన కేసులు పెడతావా? కుటుంబ మహిళలకు అన్యాయం దౌర్జన్యం చేసి దాడి చేస్తే వాళ్ళకు అండగా ఉన్నానన్న ఉద్దేశంతో నా పైన కేసులు పెడతావా? నువ్వు చేసేటువంటి దౌర్జన్యాలను ప్రతి ఒక్కటి కూడా నేను అండగా ఉన్నాను, వాళ్ళకి బాసటగా. నల్గొండ జిల్లా నకరేకల్ పట్టణం కేంద్రంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కాటమయ్య స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ఉద్దీపన చైర్మన్ వేముల వీరేశం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కంఠమహేశ్వర స్వామి ఆశీస్సులతో గౌడ కులస్తులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన కోరుకున్నట్లు తెలిపారు. ఈ పండుగకు వానదేవుడు ఎన్ని ఆటంకాలు కలిగించిన కంఠమహేశ్వరి యొక్క ఆశీస్సులతో ఈరోజు గొప్పగా ఈ పండుగ నిర్వహిస్తున్న మీ అందరికీ పేరు పేరిన మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వామివారి ఆశీస్సులతో మీ కుటుంబాలలో మంచి సుఖ సంతోషాలు వెలువరాలని, మీ కుటుంబాలలో గొప్పగా వృద్ధిగాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ మీ అందరికీ కంఠమహేశ్వర స్వామి యొక్క పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాము. తప్పకుండా మీ గౌడ సంఘం వాళ్ళు, మీ పెద్దలందరూ కూడా ఈ పండుగ సందర్భంగా సహాయం కోరారు. నేను
ఆ పైన వేస్తున్నప్పుడు కూడా నా సొంత డబ్బులే 10 లక్షలు కూడా నేను పెట్టిన ఫండింగ్ కాకుండా ఇచ్చిన తప్పకుండా దీన్ని కూడా మీరు అడిగినంత కాదని ఏదో ఒక సాయం తప్పకుండా చేస్తారని హామీస్తాను. ధన్యవాదాలు వీరేశ్వర గారికి. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో 191వ ఆదివారం అంబేద్కర్ విగ్రహానికి జ్ఞానమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నత్తి మైసయ్య మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా ఇంకా అణగారిన వర్గాలు అభివృద్ధి చెందలేదన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకున్నప్పుడే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. అది కామన్ కదా. హౌస్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున పిఎన్టీ కాలనీలో అపోలో హాస్పిటల్ వారి సౌజన్యంతో క్యాంపు నిర్వహించడం జరిగింది. హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దానికి మా కాలనీ వాసులు మరి పక్క కాలనీ వాసులు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఒక 250 నుంచి 300 మంది పాల్గొనడం జరిగింది. వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా మళ్ళీ ఎప్పుడు కూడా ఈ మరోసారి క్యాంపు నిర్వహించాలని చెప్పేసి ఇది చేస్తాం. బ్లడ్ కొలెస్ట్రాల్, ఐస్, డెంటల్ ఇవన్నీ కూడా చెక్ చేశారు. జనరల్ విజన్ వీళ్ళందరూ కూడా వచ్చారు. అందరూ ఇది చేశారు. తరఫున ఈ వారికి ఎవరి అపోలో హాస్పిటల్ డాక్టర్లకు కానీ వారి సిబ్బంది కానీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మళ్ళీ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి చేస్తాం. కాలనీ ప్రజల అవసరాలను దృష్ట్యా ఉంచుకొని ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయడానికి ముందు పోతూ ఉన్నాం, చేస్తాం. హాస్పిటల్స్ మరియు అభినవ్ హాస్పిటల్స్ ఇరువురి సహకారంతో సంయుక్తంగా ఈ పిఎన్టీ కాలనీ వాసుల సౌకర్యార్థం మన కాలనీ కమిటీ హాల్ నందు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయనైనది. ఈ ప్రోగ్రాంలో దాదాపు కాలనీస్ ఉన్నటువంటి సుమారుగా 200 నుంచి 300 మంది పేషెంట్స్ అయితేనేది, దీర్ఘవ్యాధులు అవుతుంది, జనరల్ చెకప్ అవుతుంది, పాల్గొని ఈ వివిధ టెస్టులు చేయించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ క్యాంపులో జనరల్ ఫిజిషియన్, డెంటల్, తర్వాత ఆర్థోపెడిక్ మరియు ఒబెసిటీకి సంబంధించి అన్ని బ్రాంచ్లకు సంబంధించి డాక్టర్స్ అటెండ్ అయ్యి పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ విధంగా ఉపయోగించుకున్నందుకు కాలనీ వాసులకు సహాయకాందించినందుకు వాళ్ళు యాజమాన్యానికి, అపోలో హాస్పిటల్ యాజమాన్యానికి అయితే అభినవ్ వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు కాలనీ తరఫున వివరిస్తున్నాము. ఫర్దర్ కూడా ఇలాంటి సీజనల్ వాల్స్ వచ్చినప్పుడు కానీ ఇతరత్ర ఇంకా కూడా ఏమైనా మెడికల్ సంబంధించినటువంటి సలహాల కొరకు మరిన్ని కార్యక్రమాలు, క్యాంపులు నిర్వహించి ఈ కాలనీ వాసుల సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి కమిటీ ఎప్పుడు ముందుగా ఉంటుంది. ఆ మేరకు ప్రయత్నం చేస్తాను కూడా మేము చేస్తున్నాం. అనంతపురంలో ఆల్ ఇండియా బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌస్పీర్ కుమార్తె వివాహానికి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు.
గౌస్పీర్ మాచి గ్రంథాలయ చైర్మన్గా కూడా ఉన్నారు. ఎందుకు పెట్టుకో నువ్వు ఒకటే తీసేట్లా సార్ స్టేట్లో ఉన్న మీడియా మిత్రులు కూడా ప్లీజ్ మీరు నోటీసు కింద ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. స్టేట్ ముందుగా కూడా ఈ సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అనంతపురం నగరంలో వరద ముంపునకు గురైన కుటుంబాలను మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ ధర్మవరం ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ పరామర్శించారు. ఈ సందర్భంగా పరిటాల రవి చారిటబుల్ ట్రస్ట్ తరపున దాదాపు 700 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇళ్లలో ఉండేటువంటి నానిపోయి కట్టుకునే బట్టలు కూడా లేకోకుండా అన్ని రకాలుగా నానిపోయి తినడానికి కూడా తిండి లేక కనీసం తినేకి ఎవరైనా అన్నం పెడితే కూడా తినే పరిస్థితుల్లో కూడా వాళ్ళు లేరు. అంటే అంత బాధలో వాళ్ళందరూ ఉన్నారు. మేము కూడా వరదలు వచ్చినప్పుడు నేను కానీ శ్రీరామ్ బాబు ఇక్కడ కూడా వచ్చి 3 రోజులు తిరిగినాం. మాకన్నా ముందే ఇక్కడుండే తెలుగుదేశం లీడర్లు, మహిళలు, యూత్ వాళ్ళ వంతు వాళ్ళు కూడా కష్టపడే ప్రతి డోర్ టు డోర్ కూడా కష్టపడి ఎవరైతే ఇళ్లలో ఇరుక్కున్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి బయటకు పంపించి దాంతోపాటు కంటిన్యూగా 4 రోజులు అందరికీ భోజన సౌకర్యం కూడా కల్పించిన దానికి వాళ్ళందరికీ మా పార్టీ లీడర్లందరికీ కూడా నేను పేరు పేరున నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. దాంతోపాటు రో పార్టీ కానీ పోలీస్ కానీ వాళ్ళు కూడా బాగా కష్టపడినారు. రాత్రింబగలు ఇక్కడే ఉండి వరదలు వచ్చి వరదల్లో ఇరుక్కపోతారేమన్న భయంతో వాళ్ళు కూడా ఉండి అందరినీ కూడా కాపాడిన దేవుళ్ళను కూడా వాళ్ళని కూడా అనుకోవచ్చు. వాళ్ళు కూడా నేను అభినందిస్తున్నాను. ఈరోజు మళ్ళీ మరొకసారి ఇక్కడికి రావడం ఎందుకంటే నేను శ్రీరామ్ మాతో పాటు అందరం కూడా కలిసి ఎవరైతే నష్టపోయిన కుటుంబాలు ఉన్నారో ఆ కుటుంబం ఇచ్చుకోండి, ఊరికే తూతూ మంత్రం కాకుండా ఎవరు ఎంత నష్టపోయినారని నష్టపరిహారం కట్టించే బాధ్యత ప్రభుత్వం మీద ఉండదని కూడా నేను తెలియజేస్తున్నాం. ఒక్కొక్క కుటుంబానికి ఎక్కువ తక్కువ లేకోకుండా దాదాపు 50,000 నుంచి 4-5 లక్షల దాకా ఈరోజు కుటుంబాలు కూడా లాస్ అయినారు. అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా పట్టించుకొని అందరికీ కూడా న్యాయం చేయాలని కూడా నేను కోరుకుంటున్నాం. నా డిమాండ్ ఏమంటే నష్టపోయిన కుటుంబాలకి ఏదో 2,000 ఎంతో బియ్యం ఇచ్చిపోతున్నారు. అది కాకోకుండా వాళ్ళకి అన్ని రకాలుగా సహాయం చేసే బాధ్యత ప్రభుత్వంది. ప్రభుత్వం కూడా వెంటనే దిగొచ్చి వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. వీళ్ళందరూ కూడా ఒకటే అడుగుతున్నారు, అక్క గతంలో రోడ్లు వేశారు, కల్వర్ట్లు కట్టారు, కానీ ఇక్కడ ప్రొటెక్షన్ గోడ కూడా మనకు కట్టించాలా? ఇది లాస్ట్ టైం కూడా నన్ను అడిగారు, నేను కూడా ప్రపోజ్ చేశాం. ప్రపోజ్ చేసిన వెంటనే మళ్ళీ గవర్నమెంట్ పోవడం ఈ విధంగా కూడా జరిగింది.
తప్పకుండా ప్రొటెక్షన్ వాల్ అనేది అది కంపల్సరీగా కడితేనే ఇక్కడుండే వాళ్ళందరూ కూడా బతుకుతారు, లేదంటే చాలా ఇబ్బంది పడతారు. దానికని దయచేసి ఇప్పుడైనా ప్రభుత్వం కూడా మేలుకొని వెంటనే ప్రొటెక్షన్ వాళ్ళకి ప్రపోజ్ చేయాలని ప్రత్యేకంగా కూడా నేను తెలియజేస్తున్నాను. ఇరిగేషన్ వాళ్ళు నీళ్లు తగ్గిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళన్నా ఇప్పుడు వచ్చి కనీసం చెట్లు ఉండేటివన్నా ఇప్పుడైనా మీరు తీసేస్తే వచ్చిన వర్షం నీళ్ళన్నీ కూడా కొట్టుకోబోతాయి. ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళది కూడా ఇది చాలా వాళ్ళది కూడా తప్పు ఉంది. చెట్లు ముందేగిన వాళ్ళు, ఎందుకంటే వర్షాలు ముందే వస్తాయని అందరికీ తెలుసు, ప్రభుత్వం కూడా తెలుసు. ఇక్కడుండే కలెక్టర్ గారు కూడా చెప్పారు. మరి ఎందుకు మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి చెప్పలేకపోయినారమ్మా అని కలెక్టర్ మేడంని కూడా నేను అడుగుతున్నాం. ఇప్పుడైనా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పంపించి ఆ చెట్లు ఏవైతే ఉన్నాయో సీమజాల చెట్లన్నీ తూమలు కడ్డం ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే తొలగించండి. ఈరోజు ఇంత లాస్ అయింది. మన దీంతో లాస్ అయినది వాళ్ళ తప్పు కాదు కదా, ఇది ప్రభుత్వం తప్పు, ఇది అధికారుల తప్పు. దానికి అధికారులు కూడా వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో వాళ్ళకి మీ తప్పు కాబట్టి పూర్తి స్థాయిలో వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత కూడా అధికారుల మీద ఉంటుంది. దానికని దయచేసి అధికారులు కూడా వీళ్ళకి పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా న్యాయం చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఆదర్శ్ నగర్ కాలనీలోకి రావడం జరిగింది. గత 3-4 రోజుల నుంచి రూరల్ మండలంలో ముఖ్యంగా ఈ కాలనీలన్నీ కూడా 4-5 కాలనీలు కంప్లీట్లీ మునిగిపోవడం, అంటే సుమారు భుజాల లోతుగా నీళ్ళు వచ్చేసి గత 2 రోజుల నుంచి ఇళ్లలో నీళ్ళు ఉండిపోవడం వలన చాలా వరకు కాలనీలో వాసులంతా కూడా బయటికి వెళ్ళిపోయి వాళ్ళ సొంతూర్లకు గాను పక్కన కాలనీలో పక్కన ఇళ్లకు గుళ్ళలోను ఫంక్షన్ హాల్లోనూ అట్లా తలదాచుకునే పరిస్థితి, స్కూళ్ళలోనూ తలదాచుకునే పరిస్థితి అనేది ఏర్పడింది. గత 2 రోజుల నుంచి కూడా స్థానికంగా ఉన్న టీడీపీ కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరికి విస్తరణం ప్యాకెట్లు నీళ్ళు వచ్చి చాలా ఇబ్బంది పడతారు. ఈ రోజుకు ఇప్పుడు మేము వెళ్ళి డోర్ టు డోర్ వెళ్తే కూడా కనీసం వాళ్ళ మొహంలో కళ అనేదే లేదు. ఎందుకంటే వాళ్ళు ఏడ్చి అలసిపోయారు. మొత్తం ఇళ్లలో ఉండేటువంటి నానిపోయి కట్టుకుండే బట్టలు కూడా లేకోకుండా అన్ని రకాలుగా నానిపోయి తినడానికి కూడా తినలేక, కనీసం తినేకి ఎవరైనా అన్నం పెడితే కూడా తినే పరిస్థితుల్లో కూడా వాళ్ళు లేరు. అంటే అంత బాధలో వాళ్ళందరూ ఉన్నారు. మేము కూడా వరదలు వచ్చినప్పుడు నేను కానీ శ్రీరామ్ బాబు ఇక్కడ కూడా వచ్చి 3 రోజులు తిరిగినాం. మాకన్నా ముందే ఇక్కడుండే తెలుగుదేశం లీడర్లు, మహిళలు, యూత్ వాళ్ళ వంతు వాళ్ళు కూడా కష్టపడే ప్రతి డోర్ టు డోర్ కూడా కష్టపడి ఎవరైతే ఇళ్లలో ఇరుక్కున్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి బయటకు పంపించి దాంతోపాటు కంటిన్యూగా 4 రోజులు అందరికీ భోజన సౌకర్యం కూడా. గత 2-3 రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో నల్గొండ జిల్లా కేతపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అధికారులు 6 గేట్లను 2 అడుగులు పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 7,899 క్యూసెక్కుల నీరు చేరుతుండగా 7,184 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 645 అడుగులు కాగా ప్రస్తుతం 647 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు కింద ఉన్న దిగువ ఉన్న గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని, చేపల వేటకు వెళ్లొద్దని, పశువుల కాపర్లు నీటిలోకి దిగొద్దని అధికారులు హెచ్చరించారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రవేశపెట్టిన డిజిటల్ సిస్టంతో సరికొత్త విప్లవం వచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో బ్యాంకింగ్ డిజిటల్ యూనిట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని రైతుల బ్యాంకు ఖాతాల్లో డిజిటల్ సిస్టమ్ ద్వారా డబ్బును బదిలీ చేస్తున్నామని అన్నారు. తెలంగాణలో పీఎం ముద్ర యోజన కింద 1,76,000 కోట్లు రుణం ఇచ్చామని తెలిపారు. విద్యార్థుల స్కాలర్షిప్ కూడా డిజిటల్ అని తెలిపారు. From central and state governments, honorable chief ministers, honorable members of parliament and చెప్పండి అబ్బా, నేను చెప్తాను వేరే అనుకుంటాను, చెప్తే కొన్ని ప్లీజ్ ప్లీజ్ లేకుండా కమిషన్లు లేకుండా నేరుగా లబ్ధిదారులకు అందించేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం మన దేశంలో ప్రారంభమైంది. దీనికి అందరూ కూడా సహకరించి ముందుకు రావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. లేకుండా కమిషన్లు లేకుండా నేరుగా లబ్ధిదారులకు అందించేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం మన దేశంలో ప్రారంభమైంది. దీనికి అందరూ కూడా సహకరించి ముందుకు రావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. రానున్న రోజుల్లో టోటల్గా ఎవరు కూడా బ్యాంకు రావాల్సిన అవసరం ఉండదు. ఎవరు కూడా అవసరమైన వాళ్ళు తప్ప ఎక్కువ భాగం సెల్ ఫోన్లో సేవలు ఉంటాయి. ఆ రకంగా బ్యాంకింగ్ వ్యవస్థలో ఒక కొత్త విప్లవం, డిజిటల్ విప్లవం ఇండియాలో వస్తుంది. ఏదైతే డిజిటల్ ఇండియా స్కీమ్ ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రకటించారో టోటల్గా మనము గ్రామాలలో అభివృద్ధి కానీ గ్రామాలలో రైతులకు ఇవ్వాల్సిన డబ్బు కానీ రానున్న రోజుల్లో టోటల్గా ఎవరు కూడా బ్యాంకు రావాల్సిన అవసరం ఉండదు. ఎవరు కూడా అవసరమైన వాళ్ళు తప్ప ఎక్కువ భాగం సెల్ ఫోన్లో సేవలు ఉంటాయి. ఆ రకంగా బ్యాంకింగ్ వ్యవస్థలో ఒక కొత్త విప్లవం, డిజిటల్ విప్లవం ఇండియాలో వస్తుంది. ఏదైతే డిజిటల్ ఇండియా స్కీమ్ ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రకటించారో టోటల్గా మనము గ్రామాలలో అభివృద్ధి కానీ గ్రామాలలో రైతులకు ఇవ్వాల్సిన డబ్బు కానీ విద్యార్థులకు కూడా డిజిటల్ బ్యాంకింగ్ సిస్టంలో కూడా విద్యాబోధన చేయబోతున్నాం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే విద్యార్థుల కోసం 1 క్లాస్ 1 టీవీ ఏదైతే పెట్టబోతున్నామో ఆ టీవీల ద్వారా కూడా విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా డిజిటల్ బ్యాంకింగ్ సిస్టంలో శిక్షణ ఇవ్వబోతున్నాం. విద్యార్థులకు కూడా డిజిటల్ బ్యాంకింగ్ సిస్టంలో కూడా విద్యాబోధన చేయబోతున్నాం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే విద్యార్థుల కోసం 1 క్లాస్ 1 టీవీ ఏదైతే పెట్టబోతున్నామో ఆ టీవీల ద్వారా కూడా విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా డిజిటల్ బ్యాంకింగ్ సిస్టంలో శిక్షణ ఇవ్వబోతున్నాం. 1 కోటి మంది పైగా ఈ అకౌంట్లో చేరిన విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. రానున్న రోజుల్లో ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష. మీడియాతో హన్మకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఆదిలాబాద్ జిల్లాలో గ్రూప్ 1 పరీక్ష రాసిన రిమాండ్ ఖైదీ జాదవ్ రమేష్ ను మళ్లీ జైలుకు తరలించిన పోలీసులు. బుద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఘన సన్మానం. అమెరికాలో ఉన్న షటిల్ కే ప్రాధాన్యత ఇస్తానన్న ప్రభాకర్ రెడ్డి. రాప్తాడు ఎమ్మెల్యే దౌర్జన్యాలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తారా? ప్రశ్నించిన టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి పరశురామ్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.